వెల్కమ్ టు సుజాత అగ్రి ఫామ్. ఈరోజు మనం మన బీర తోటలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పిందెలు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం మరియు కాయలు వంకరపోవడం గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నేను 1/2 ఎకరా తోటలో ప్రస్తుతం కోతకు వస్తున్న దిగుబడి కేవలం అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ స్థాయిలో వస్తుంది. దాన్ని రెట్టింపు చేయడానికి నేను కొన్ని చర్యలు తీసుకుంటున్నా. ఆ చర్యలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే తయారు చేసుకున్నాను. ఆ షెడ్యూల్ వీడియోలో చూద్దాం. మిత్రులారా, ఇదిగో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, తోటలో ఈ విధంగా మీకు కూడా కాయలు ఈ విధంగా అవుతూ ఉండొచ్చు. చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా నాకైతే తెలిసింది. అయితే నాకు కూడా ఇదే సమస్య రావడం వల్ల నేను ఒక 2 రోజుల క్రితమే నిన్ననే ఈ కాయలను రోగం సోకిన పిందెలను, ఆకృతి లేని కాయలను పూర్తిగా కూలీలను పెట్టి ఏరివేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మిగిలిన ఆరోగ్యకరమైన కాయలకు పోషకాలు బాగా అందుతాయి. అప్పుడు దిగుబడి పెరగడానికి నేను అనుసరిస్తున్న స్ప్రే మరియు డ్రిప్ షెడ్యూల్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే, ఇది కొంతమంది అనుభవజ్ఞులైన రైతుల ద్వారా, అలాగే వివిధ రకాలుగా కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరించి నేను ఒక షెడ్యూల్ అయితే రూపొందించుకోవడం జరిగింది. అయితే ఇది 100% అందరికి వర్తిస్తుందా లేదా అనేది నేను చెప్పలేను. కాకుంటే ఈ షెడ్యూల్ అయితే దాదాపు ఫాలో అయితే మంచి ఫలితాలను అయితే చూడడానికి అవకాశం ఉందని మాత్రం చెప్పగలిగాను. అయితే నేను ప్రజెంట్ ఫాలో అవుతున్న షెడ్యూల్ కనుక ఒకసారి చూసినట్టయితే, సుమారు 80 రోజుల బీర తోట కోసం ఈ షెడ్యూల్ని అయితే నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే ముందుగా డ్రిప్ ద్వారా కొన్ని ఎరువులు ఇవ్వాలనుకుంటున్నాను. కాయ బరువు, నాణ్యత మరియు మొక్క బలం కోసం ప్రజెంట్ ఒక మొదటి రోజు కాల్షియం నైట్రేటు 2 కేజీలు ప్లస్ బోరాన్ 250 గ్రాములు డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నా. ఇది 1/2 ఎకరా కొరకు షెడ్యూల్ అండి ఇది. అయితే మీ పొలం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 3వ రోజు, అంటే ఒక రోజు తర్వాత మళ్ళీ 3వ రోజు 13-0-45 అంటే పొటాషియం నైట్రేటు ఒక 3 కేజీలు ఇవ్వడం వల్ల ఇది కాయ సైజుని పెంచుతుందని భావిస్తున్నా. అలాగే మరొక రోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రోజు 5వ రోజు అంటే హ్యూమిక్ యాసిడ్ ఒక 1/2 లీటరు ఇవ్వాలనుకుంటున్నా. అది ఇవ్వడం వల్ల ఏంది యూజ్ అనేది ఒకసారి ఆలోచన చేస్తే, వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి హ్యూమిక్ యాసిడ్ బాగా బలంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు చెప్తున్నమాట. నేను కూడా అదే చూస్తున్నాను. ఇక ఇది కాకుండా డ్రిప్ ద్వారా కాకుండా కొన్ని స్ప్రేలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొట్టమొదట చూసుకున్నట్టయితే స్ప్రే కనుక చూసుకున్నట్టయితే 052-34 అంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఒక 1/2 కిలో మరియు బోరాన్ 1/4 కిలో రెండింటిని మిక్స్ చేసి సుమారు ఒక 150 నుండి 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై మొత్తానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరొక 5-6 రోజుల తర్వాత మళ్ళీ 2వసారి స్ప్రే కొరకు కాయ తొలిచే ఈగ నివారణ కొరకు వేప నూనె 10,000 ppm ఉన్నదాన్ని తీసుకొని ఒక 2 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువ ఉంటే వేప నూనె తోటి మాత్రమే తగ్గే అవకాశం లేదనుకుంటే మాలాథియన్ దానికి తగిన మోతాదులో, లేదా అది అందుబాటులో లేకుంటే డెల్టామెథ్రిన్ అనేదాన్ని స్ప్రేలో కలిపి 2వసారి పిచికారి చేయాలని ఒక షెడ్యూల్ని అయితే నేను రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్ అనేది నేను వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి నేనైతే 100% ఇదే షెడ్యూల్ని ఫాలో అవుతున్నా. అయితే మీరు కూడా మీ పరిస్థితులను బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి షెడ్యూల్లో సేమ్ ఫాలో కావచ్చు, లేదా ఏమైనా మార్పులు చేర్పులతో ఫాలో కావడానికి అవకాశం ఉంటుందని, మీకు కూడా ఏమైనా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇది 100% ఏందనేది మీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ అధికారిని కానీ, లేదా అనుభవజ్ఞులైన ఇతర రైతులను కానీ కనుక్కున్న తర్వాత ఇది ఫాలో కావచ్చు. నేనైతే ఇది ఫాలో అవుతున్నా 100%. మరొక 10 రోజులు గడిస్తే కానీ నా పంట ఏ విధంగా మార్పు జరిగింది అనేది తప్పకుండా మళ్ళీ వీడియో తీసి ప్రయత్నం చేస్తా. దిగుబడి ఇప్పుడు ప్రజెంట్ ఎంత దిగుబడి వస్తుంది, ఆ 10 రోజుల తర్వాత నేను షెడ్యూల్ ఫాలో అయిన తర్వాత ఏ విధంగా దిగుబడి మారిందనే విషయాన్ని కూడా మీకు తప్పకుండా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ షెడ్యూల్తో పాటు మనకు నిరాశ పడవలసిన విషయం ఏంటంటే, ప్రజెంట్ వేసవి ఎండలు అధికంగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పరాగ సంపర్కం తక్కువ కావడం వల్ల కూడా ఈ కాయలు ఈ విధంగా కావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ తేనెటీగలను మళ్ళీ తోటల్లోకి రప్పించాలి, పరాగ సంపర్కం బాగా జరిగేటట్టుగా చూసుకోవాలంటే మనం కొంత బెల్లం మిశ్రమాన్ని తగిన మోతాదులో స్ప్రే చేయాల్సి
స్ప్రే చేసినట్టయితే తేనెటీగలు అధికంగా తోటలోకి వచ్చి పరాగ సంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎండ ఎక్కువ కావడం వల్ల కొంత అనుకున్న స్థాయిలో జరగట్లేదు అనేది చాలామంది రైతులు చెప్తున్నమాట. అయితే మనం కూడా దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అధిక దిగుబడికి బీరలో అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఎకరాకు కనీసం 10-12 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గతంలోనే ఎవరైనా అమర్చుకున్న వాళ్ళు ఉంటే కూడా వాటిని బుట్టలు అనేది దాదాపు ఒక నెల రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి దాంట్లో ఉన్న మందు. అయితే మందుని తీసి కొత్త మందు వేయడం వల్ల కొంత మళ్ళీ ఆకర్షణ పురుగులను ట్రాప్ చేసి మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే ఆ లింగాకర్షక బుట్టలను కూడా మరొకసారి సరి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే మనకు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి 2 రోజులకు ఒకసారి లేదా డే బై డే కోత అనేది తప్పనిసరిగా ఉండాలి తోటలో. లేనట్టయితే పూత మరియు పిందెలు అనుకున్న టైంలో రావు. కాబట్టి డే బై డే కోయడం వల్ల పూత పిందెగా మారి పిందె కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎక్కువ స్ట్రెస్కు గురి కాదన్నట్టు. అనుకున్న స్థాయిలో దానికి పోషకాలు లభించి బాగుండడానికి తోట బలంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. దీనికి సంబంధించి ఈ వీడియో లోపల మనం ముఖ్యంగా గమనించిన విషయాలు ఏంటంటే ఒక షెడ్యూల్ అయితే రూపొందించడం జరిగింది. ఈ కాయకుళ్ళు తెగుళ్ళు వీటిని అన్నిటిని ఏ విధంగా నిర్మూలించాలనే విషయానికి సంబంధించి. సో ఇదే అండి ఈరోజు వీడియో. అయితే ఇటువంటి పద్ధతులు ఈ షెడ్యూల్ను పాటించడం మరియు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను 10 రోజుల్లోనే దిగుబడిని పెంచుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సుజాత అగ్రిఫార్మ్ యూట్యూబ్ ఛానల్ను రెగ్యులర్గా ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.